కొద్దిగా పసుపు కుంకుమ అంటించేసి ఆ ప్రసాదంలో పెట్టండి. గుడి వారు ఇచ్చింది ఇట్లా బాక్స్ ఉంటుంది, ఇంట్లో వేసింది అలా ఉంటుంది. ఇది సత్యనారాయణ వ్రతం. నీళ్ళను ప్రసాదం చుట్టూ గుంటగా 3 చుట్లు నీళ్ళు అరగించేసి, స్వామి భక్తి శ్రద్ధలపై ప్రసాదం నేను మీకు మనస్ఫూర్తిగా చూపిస్తున్నాను స్వామి, ఇక మీరు స్వీకరించండి నేను మనసులో అనుకొని భార్యాభర్త కళ్ళు మూసుకొని కుడి చేతితోని ఆ నైవేద్యాన్ని స్వామివారు చూపెట్టండి. కుడి చేతితో చూపెట్టండి. నైవేద్యం నివేదయామి. పైన 1500, కింద పైన మామూలుగా మూత పెట్టేసి అందరు కూడా నిలబడాలి. ఇప్పుడైతే మంగళహారతి ఇవ్వడానికి ఇప్పుడు వెలిగించకండి, నేను వెలిగించమన్నప్పుడే ఆ కర్పూరం వెలిగించాలి. దేవునికి కొద్దిగా సమానంగా వంగి పట్టుకొని గుంటగా మంగళహారతి స్వామివారికి చూపిస్తూ ఉండాలి. సత్యనారాయణాయ సర్వలోక రక్షకాయ మమకావిష్టదాయ మహిత మంగళం. సత్యనారాయణాయ సర్వలోక రక్షకాయ మమకావిష్టదాయ మహిత మంగళం. శంఖచక్రధారణాయ శరణాగత వత్సలాయ దుష్ట సంహారణాయ దివ్య మంగళం. శంఖచక్రధారణాయ శరణాగత వత్సలాయ దుష్ట సంహారణాయ దివ్య మంగళం. భానుకోటి శోభితాయ భక్తలోక వందితాయ భానుకోటి శోభితాయ భక్తలోక వందితాయ సకల వేద సన్నుతాయ నిత్య మంగళం. సకల వేద సన్నుతాయ నిత్య మంగళం. రత్నగిరివాసాయ గుడెంపురా నివాసాయ మధుర మందహాసాయ రమ సత్యదేవాయ సర్వమంగళం. రమ సత్యదేవాయ సర్వమంగళం. సత్యనారాయణాయ సర్వలోక రక్షకాయ మమకాభిష్టదాయ మహిత మంగళం. సత్యమంగళం సర్వమంగళం. ఒక్క కర్పూర పిల్ల వెలిగించి కుడి చేతితోని దేవుడికి చూపెట్టేసి కలశముల నీళ్ళు తిలకరించేసి అందరూ కూడా దండం పెట్టుకోండి. హారతి వెంకటనాథాయ శ్రీనాథాయ మంగళం గోవిందాయ మహానీయనాథాయ చక్రవర్తాయ సార్వభౌమాయ మంగళంబాపరిహారాయ భూరెంకట్టి గిరివాసాయ విశ్వరూపాయ రమాసహిత సత్యదేవాయ ఆనంద దివ్య కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. అందరూ కూడా హారతి దండం పెట్టుకోండి.